ప్రస్తుతం మన సమాజంలో చాప కింద నీరులాగా వెళుతూ పూర్తి సమాజాన్ని, కుటుంబాలని విచ్ఛిన్నం చేసేటటువంటి అంశం. ఈ సమస్య ద్వారా కేవలము సమాజాలు మాత్రమే కాదు, దేశాలు కూడా దీని యొక్క పరిష్కారం ఏమిటి అని ఆలోచించేటటువంటి అంశం. కుటుంబ వ్యవస్థలు, భార్యాభర్తలు అందరూ కూడా ఈ యొక్క సమస్యతో చాలా సతమతమైపోతున్నారు. అనేక కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసాయి కేవలము ఈ ఒక్క సమస్య వల్ల. ఏమిటా సమస్య అంటే వ్యభిచారము. అల్లాహు అక్బర్. జినా. అసలు వ్యభిచారము అంటే ఏమిటి, దానికి గల కారణాలు మరియు పరిష్కారం ఇన్షాల్లా సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ పూర్తి సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి ఒక కట్టుబాటు మనుషులకి, మానవులకి మాత్రమే ఉంది. ఏమిటా కట్టుబాటు? వివాహము, పెళ్ళి అనేది కేవలం మనుషులు మాత్రమే చేసుకుంటారు, మిగతా ఏ జీవరాశులు చేసుకోరు. అలాంటి ఈ వివాహం ద్వారా అప్పటి వరకు అపరిచితులుగా ఉన్నటువంటి ఒక స్త్రీ మరియు పురుషుడు ఇద్దరూ కూడా పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకుంటారు. ఒకవేళ వివాహము ద్వారా పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని సంసారము అని అంటారు. ఒకవేళ వివాహము కాకుండా పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానినే వ్యభిచారము అని అంటారు. ఈ సమస్య ఎలాంటి సమస్య అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము సమాజంలో అతి ఎక్కువగా యువకులు ఈ యొక్క దుర్వ్యసనంలో పాలు పంచుకుంటున్నారు. చాలామంది ప్రేమ అని, లేకపోతే సహజీవనము అని, డేటింగ్ అని, లివింగ్ రిలేషన్షిప్ అని రకరకాల పేర్లు. ఈ అన్నీ కూడా ఎటు తీసుకువెళ్తున్నాయి అంటే వివాహము కాకుండానే పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. మనము మన భారతదేశం యొక్క లెక్కల్ని గన పరిశీలన చేసినట్లయితే ఒక సర్వే ప్రకారము ప్రతి సంవత్సరము దాదాపుగా 25 నుండి 30,000 మంది బలాత్కారానికి గురవుతున్నారు. ఈ వ్యభిచారం ద్వారానే బలాత్కారాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో మరీ ఎక్కువగా అభం శుభం తెలియని బాలికలు ఎక్కువగా ఉన్నారు. ప్రతి సంవత్సరము 10,000 మంది బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు సమాజంలో ప్రజలు. అల్లాహు అక్బర్. ఎలాంటి సమాజంలో మీరు నేను జీవితం గడుపుతున్నామో ఒకసారి పరిశీలన చేయండి సోదరులారా. ఇవన్నీ కూడా ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నాయంటే ఇంతకు ముందు కాలంలో కనీసము ఈ వ్యభిచారాన్ని పాపమని అనుకునేవారు. ప్రస్తుతం అయితే దీన్ని చాలామంది పాపమని కూడా అనుకోవటం లేదు. అందరూ కూడా ఎవరికి నచ్చిన వారితో వారు ఉంటారులేండి అని ముందుకు వెళ్ళిపోతున్నారు. సమాజంలో ఎక్కువ శాతం మంది యువకులు ఈ వ్యభిచారం యొక్క వలలో చిక్కుకుపోయారు. అల్లాహు అక్బర్. మరి ఇలాంటి సందర్భంలో అసలు ఇస్లాంలో ఏమని చెప్పబడింది వ్యభిచారం గురించి? ఈ వ్యభిచారం నుండి మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 25వ అధ్యాయం సూరా ఫుర్ఖాన్ 68వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వల్లజీన లా యద్ఊన మా అల్లాహ్ ఇలాహన్ ఆఖర్ వలా యఖ్తులూన నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్ వలా యజ్నూన్. కరుణామయుని యొక్క దాసుల యొక్క లక్షణాలని సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? వారు సృష్టికర్త అయిన అల్లాహ్తో షిర్క్ అనేది చేయరు. మొట్టమొదటి లక్షణం. రెండవ లక్షణం, అన్యాయంగా ఏ ప్రాణిని హతమార్చరు, హత్య అనేది చేయరు. మూడవ లక్షణం ఏమిటో తెలుసా? వలా యజ్నూన్. వారు వ్యభిచారానికి పాల్పడరు. అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క దాసుల యొక్క లక్షణాలలో మొట్టమొదటి 3 లక్షణాల్లో మూడవ లక్షణం ఏమిటి? వలా యజ్నూన్. వారు వ్యభిచారానికి పాల్పడరు. అల్లాహు